Right. Now, from the following information, prepare a statement of cost of production for the year 1993. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనము కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ను కనుక్కోవాలంటే మొదటగా మనము చెప్పుకున్నటువంటి కాస్ట్ షీట్ ప్రొఫార్మా ఏదైతే ఉందో, అంటే ప్రైమ్ కాస్ట్, అదేవిధంగా వర్క్ కాస్ట్ ఆర్ ఫ్యాక్టరీ కాస్ట్, అండ్ ఫైనల్ వన్ ఈజ్ ఏ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. సో now calculate the cost of production for the 1993 year. సో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనం ఫైండ్ అవుట్ చేయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనము మెటీరియల్ కన్జ్యూమ్డ్ చూసినట్లయితే ఇక్కడ ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్, ద థర్డ్ ప్రాబ్లం, ఓపెనింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ 1,44,000. అంటే మనకు మెటీరియల్ కన్జ్యూమ్డ్ మనం క్యాల్కులేట్ చేసేటటువంటి సందర్భంలో ముడి పదార్థాల యొక్క ప్రారంభ నిల్వ ఏదైతుందో మనం దానిని తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ముడి పదార్థాల ప్రారంభ నిల్వ అనేది 1,44,000 రూపీస్ అనేది ఉంది. సో ఈ 1,44,000 అనేది మనం ఇన్నర్ కాలంలో ఇక్కడ 1,44,000 రూపీస్ను మనం రాసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క ముడి పదార్థాల ప్రారంభ నిల్వ ఉన్నట్లయితే దానికి ఏమైనా మనము ముడి పదార్థాల కొనుగోలు చేసినట్లయితే ఈ యొక్క ప్రారంభ ముడి పదార్థాల నిల్వకు ఈ యొక్క కొనుగోలు చేసినటువంటి మరి రా మెటీరియల్ను, ముడి పదార్థాలను కలపవలసి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ 8,64,000 రూపీస్ అనేదిగా ఉన్నది. సో మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆల్రెడీ 1,44,000 రూపీస్ ఉంది. సో దానికి ఈ యొక్క పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ను మనం యాడ్ చేయడం జరుగుతుంది. సో 1,44,000 రూపీస్ అండ్ పర్చేజ్ యాడ్ చేయవలసి ఉంటుంది. సో దట్ అమౌంట్ ఈజ్ 8,64,000 రూపీస్. ఇక్కడ ఉంది కదా, పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ 8,64,000 రూపీస్. సో 8,64,000 అనేది ఇన్నర్ కాలంలో వేయవలసి ఉంటుంది. సో అప్పుడు మనం ఈ 1,44,000 రూపీస్ అండ్ 8,64,000 రూపీస్ను మరి యాడ్ చేయగా మనకు వచ్చినటువంటి అమౌంట్ ఏదైతుందో 1,08,00 రూపీస్. 1,08,00 రూపీస్. సో 0,00,00 and 448 and 10, 8, 9, 10, not 1 lakh. సో నెక్స్ట్ ఏమైనా దీనికి క్లోజింగ్ స్టాక్ ఉన్నట్లయితే, అంటే ఆల్రెడీ మనకు ఓపెనింగ్ స్టాక్ మరి పర్చేజ్ను మనం యాడ్ చేయటం అనేది జరిగింది. నెక్స్ట్ ఇక చూసినట్లయితే డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ ఏమైనా ఉన్నట్లయితే
మనము ఆ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ని ఈ యొక్క మెటీరియల్ కన్జ్యూమ్డ్ వచ్చినటువంటి వాల్యూ ఏదైతే ఉందో, అంటే క్లోజింగ్ స్టాక్ ఆఫ్ రా మెటీరియల్ లెస్ చేసిన తర్వాత వచ్చిన విలువ ఏదైతే ఉందో ఆ విలువకు ఈ యొక్క డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్ సంబంధించినటువంటివి డైరెక్ట్ వేజెస్ ఇక్కడ ఇచ్చాడు. డైరెక్ట్ వేజెస్ 3,60,000 రూపీస్ ఉన్నది. సో ఈ డైరెక్ట్ వేజెస్ను 3,60,000 రూపీస్ అనేది వేయటం అనేది జరిగింది. సో ఈ 3,60,000 కమ్ 7,92,000 అమౌంట్ అనేది యాడ్ చేయాలి. రెండింటిని కలపవలసి ఉంటుంది. కలిపిన తర్వాత మరి ఇక్కడ 11,52,000 అనేది మనకు ప్రైమ్ కాస్ట్ ప్రధాన వ్యయం అనేది రావటం అనేది జరిగింది. ఈ విధంగా ఇచ్చినటువంటి డైరెక్ట్ ఎక్స్పెండిచర్స్, అదేవిధంగా పర్చేజ్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్ అండ్ క్లోజింగ్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ రా మెటీరియల్ వీటన్నిటిని ఆధారంగా చేసుకొని మనము ప్రైమ్ కాస్ట్ అనేది కనుక్కోవటం అనేది జరిగింది. ఇక ఈ ప్రైమ్ కాస్ట్ వచ్చిన తర్వాత మనకు ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెండిచర్స్ ప్రొఫార్మాలో మనము తదుపరి ఎక్స్పెండిచర్స్ను యాడ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్, ఇక్కడ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ చూసినట్లయితే ఏమన్నాడంటే క్యాల్కులేట్ ద ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ at 20% on prime cost and office overhead at the rate 8% ఫ్యాక్టరీ ఓవర్హెడ్. అంటే ఫ్యాక్టరీ ఓవర్హెడ్ అనేది ప్రైమ్ కాస్ట్ మీద 20%గా తీసుకోవటం అనేది జరిగింది. సో మనకు ఆల్రెడీ మనం ప్రైమ్ కాస్ట్ కనుక్కున్నాము. ఇక్కడ 11,52,000 కనుక్కున్నాము. దీనిపైన ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనేది 20% క్యాలిక్యులేట్ చేయమన్నాడు. సో అప్పుడు 11,52,000 ఇంటూ మనకు ఎంత క్యాలిక్యులేట్ చేయన్నాడు 20%. సో ఆ 20% చేస్తే 20/100 చేస్తే మనకు 2,30,400 రూపీస్ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అనేది రావటం అనేది జరిగింది. సో ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ను పైన ఉన్నటువంటి ప్రైమ్ కాస్ట్కు కలపాలి. ప్రైమ్ కాస్ట్కు కలపాలి. కలిపితే మనకు చివరగా ఇక్కడ ఎంత వచ్చింది 13,082,400 వచ్చింది. 13,800 రూపీస్ అనేది వర్క్ కాస్ట్గా, అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ ఎక్స్పెన్సెస్ను యాడ్ చేసిన తర్వాత వచ్చేది మనకు ఫ్యాక్టరీ ఎక్స్పెన్సెస్ ఆర్ వర్క్ కాస్ట్ రావటం అనేది జరుగుతుంది. ఇక వర్క్ కాస్ట్ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఏం కనుక్కున్నాడు అంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ కనుక్కున్నాడు. కాబట్టి నెక్స్ట్ ఇందులో ఏమన్నాడు ఆఫీస్ ఓవర్ హెడ్ అట్ ది రేట్ 80% ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మీద, ఈ యొక్క ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మీద ఎంత కనుక్కున్నాడు 80% కనుక్కోవడం అనేది జరిగింది. సో ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ అమౌంట్ ఎంతంటే 2,30,400 రూపీస్ అనేది ఫ్యాక్టరీ ఓవర్ హెడ్గా ఉంది. సో ఈ ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మీద ఏంటిది ఆఫీస్ ఓవర్ హెడ్స్ను కనుక్కోవాలి. ఫ్యాక్టరీ ఓవర్ హెడ్ మీద ఆఫీస్ ఓవర్ హెడ్ ఎంత పర్సెంటేజీ 8%. సో 2,30,400 రూపీస్ ఇంటూ 80/100 అంటే 80%. సో 80/100 చేస్తే 1,84,320. సో ఈ విధంగా మనకు సెల్లింగ్ డిస్ట్రిబ్యూషన్ మన అడ్మినిస్ట్రేషన్
సో, చూసుకున్నట్లయితే మనకు కాస్ట్ ఆఫ్ ప్రొడక్షను 15,66,720గా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది రావటం అనేది జరిగింది. ఇది కాస్ట్ షీట్‌కి సంబంధించినటువంటి మరి యొక్క మెటీరియల్ కన్జ్యూమ్డ్, అదేవిధంగా ప్రైమ్ కాస్ట్, అదేవిధంగా వర్క్ కాస్ట్ అనేది మనము చేయటం అనేది ఈ యొక్క ప్రాబ్లమ్‌లో చెప్పుకోవటం అనేది జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ప్రాబ్లమ్ చూసినట్లయితే ఏ ఫ్యాక్టరీ ప్రొడ్యూసెస్, ఒక ఫ్యాక్టరీ ఉత్పత్తులు చేస్తుందట. ఫోర్త్ ప్రాబ్లం, a factory produces 100 units of commodity. The cost of production is direct materials 10,000, direct wages 5,000, and direct expenses is 1,000. It is all direct. So factory overhead 65,500, administration overhead 3,480. If profit 25% on sale is to be realized, what would be the selling price of the each unit of the commodity? సో ఫస్ట్ మనము మెటీరియల్ కన్జ్యూమ్డ్ అనేది చేద్దాం. సో మెటీరియల్ కన్జ్యూమ్డ్లో చూసుకున్నట్లు ఏమైతే వస్తాయి మనకు జనరల్గా ఓపెనింగ్ బ్యాలెన్స్, పర్చేజు, మాసుకుంటే పర్చేజు, మార్క్ ఉంటే ఇక్కడ మనం చూసినట్లయితే కాస్ట్ షీట్లో మెటీరియల్ కన్జ్యూమ్డ్. సో ఫోర్త్ ప్రాబ్లం ఇక్కడ ప్రాఫిట్ 25% ఆఫ్ సేల్స్ ఈజ్ రియలైజ్డ్, వాట్ వుడ్ బి ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ యూనిట్ ఆఫ్ ద కమోడిటీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే మెటీరియల్ కన్జ్యూమ్డ్ అంటే డైరెక్ట్ ఎక్స్పెండిచర్ ఏవైతే డైరెక్ట్ ఉన్నాయో, డైరెక్ట్ కాస్ట్ ఏవైతే ఉన్నాయో అవన్నిటిని ఇక్కడ మనము నమోదు చేయాలి. సో డైరెక్ట్ మెటీరియల్ అండ్ డైరెక్ట్ వేజెస్ అండ్ డైరెక్ట్ ఎక్స్పెండిచర్ సో ఆల్రెడీ మనకు ఇవ్వటం జరిగింది. డైరెక్ట్ మెటీరియల్ 10,000, డైరెక్ట్ వేజెస్ 5,000, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1,000. ఇవన్నీ మెటీరియల్ కన్జ్యూమ్డ్ కింద వేయవలసి ఉంటుంది. మొత్తం 16,000 అనేది రావడం అనేది జరిగింది. ఈ 16,000కు ఇక ఫ్యాక్టరీ ఓవర్ హెడ్స్ను మనము అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఓవర్ హెడ్స్ను మనము కలపవలసి ఉంటుంది. కనుక తదుపరి వచ్చినటువంటి అమౌంట్ ఏంటంటే 2,598 అనేది మనము వర్క్స్ అంటే ఫ్యాక్టరీ ఓవర్ హెడ్, అడ్మినిస్ట్రేషన్ ఈ రెండు అయిపోయిందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది. సో ప్రాఫిట్ 25% ఆన్ సేల్, వెన్ 100% is sale, profit is 25%. Cost is equal 100 minus 25, so profit is 75. So cost is 75, profit is 25. సో 25,990కి ఎంత? సో మన ఈక్వేషన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకు ఆ యొక్క అమౌంట్ అనేది రావటం అనేది జరుగుతుంది. ఇవి థర్డ్ ప్రాబ్లము.
అదేవిధంగా ఫోర్త్ ప్రాబ్లమ్‌కి సంబంధించినటువంటి కాస్ట్ షీట్‌ను ఏ విధంగా క్యాలిక్యులేట్ జేయాలో మనము ఇక్కడ చెప్పుకోవడం జరిగింది. ఈ రెండిటిలో కూడా ఇక్కడ మనం చూసినట్లయితే మెటీరియల్ కన్జ్యూమ్డ్ ఈ యొక్క ప్రాబ్లమ్‌లో, ఈ యొక్క ప్రాబ్లమ్ గూడా మన మెటీరియల్ కన్జ్యూమ్డ్ కిందనే ఇవన్నీ డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ అయినటువంటి మరి వేజెస్ కానీ, డైరెక్ట్ ఎక్స్‌పెండిచర్ అదర్స్ గానీ, ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాఫిట్ 25% ఆన్ సేల్స్ అన్నాం గదా! సో, ఇక్కడ వెన్ 100 ఈజ్ సేల్స్ ప్రాఫిట్ ఈజ్ 25. సో, కాస్ట్ ఈక్వల్ టు 100 మైనస్ 25 75%. వెన్ కాస్ట్ ఈజ్ 75 ప్రాఫిట్ ఈజ్ 25. సో, 25,980 ఉన్నట్లయితే ఎంత అనంటే కాస్ట్ అనేది 75 ఉండి లాభం 25 ఉన్నట్లయితే ఈ యొక్క అమౌంట్ ఉన్నట్లయితే ఎంత అన్నప్పుడు దాన్ని అంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకు 8660 రూపీస్ అనేది రావడం జరుగుతుంది. చేస్తే మనకు తదుపరి వచ్చేటటువంటి కాస్ట్ ఏదైతే ఉందో అంటే ఇక్కడ మన ఫ్యాక్టరీ ఉంది, అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇది కాస్ట్ ఆఫ్ ఇక్కడ మనకి దీనికి సంబంధించినటువంటిది ఏం కనుక్కో అన్నాడు ఫోర్త్‌లో ప్రాఫిట్. సో, ఇది మనం చేస్తే మనకు ప్రాఫిట్ అనేది రావటం అనేది జరుగుతుంది.